హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో డిజైనర్ ఫ్రాక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాము. అదేవిధంగా మనకు బాహుబలి హ్యాండ్స్ కోసం బాహుబలి హ్యాండ్స్లో షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. ఎల్బో హ్యాండ్ అనేది బాహుబలి హ్యాండ్ అనేది వస్తుంది కదా, దీంట్లో చిన్న బార్డర్ అనేది వచ్చింది కదా, అందుకని చెప్పేసి చిన్న బార్డర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఒక 16 ఇయర్స్ అమ్మాయిదన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో ఉంటుంది. ఈ ప్యారెట్ గ్రీన్కి బార్డర్ అనేది ఈ విధంగా కొంగు పళ్ళు పాట్ అనేది ఈ విధంగా వచ్చింది. మనం అనేది పళ్ళు పాట్ని బాడీ యోక్ పాట్కి పెట్టేస్తున్నాం అన్నమాట. మొత్తము 14 ఇంచి పొడవు, 1 ఇంచి మైనస్ చేస్తే కుట్లలు లేకపోగా 13 ఇంచి అన్నమాట పొడవు వచ్చేసి. మైనస్ 13 వస్తుందన్నమాట. మార్జిన్ అంతా మనకు స్టిచ్చింగ్ అంతా అయిపోయే వరకు ఈ విధంగా. నడుము లూజ్ వచ్చేసి 7.5 అన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అన్నమాట. ఈ విధంగా బాడీ పొడవు అనేది ఉంది. మొత్తము కింద ఫ్రాక్ పొడవు వచ్చేసి 38 అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అనేది ఉంది. ఇక్కడ చంక లూజ్ వచ్చేసి ఇటు సైడు పొడవు, చంక పొడవు వచ్చేసి 5.5 అనేది మనం పెట్టుకున్నాము. మొత్తం షోల్డర్ అనేది మనకు 2.5 అనేది షోల్డర్ విడ్త్ అన్నమాట. నెక్ విడ్త్ కూడా 2.5 పెట్టేసామన్నమాట. మనకు మార్జిన్లోకి పోను 2.5లో నుంచి షోల్డర్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ అనేది వస్తుంది. మనకు నెక్ వచ్చేసి 5.5 అనేది వస్తుందన్నమాట. అంటే 5.5 నెక్ పొడవు, లూజు 5.5, పొడవు 5.5, షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టేసుకున్నాం కదా. మనం షోల్డర్ అనేది మనం స్టిచ్చింగ్ చేస్తే 2 ఇంచెస్ అనేది షోల్డర్ విడ్త్ అనేది వస్తుందన్నమాట. మనకు ఇప్పుడు ఈ బఫ్ అనేది మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి 5 ఇంచెస్ 6 ఇంచెస్ లూజ్ అనేది అయితే మనం పెట్టేసుకున్నాం. మామూలుగా 5 ఇంచ్ లూజ్ అన్నమాట. 1 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకొని 5 ఇంచెస్కి అనేది పెట్టుకున్నాము. పొడవు కూడా 5 ఇంచెస్ అన్నమాట. నేను ఎక్స్ట్రా అనేది ఇక్కడ 5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. పొడవు కానివ్వండి, అట్లాగే లూజ్ కానివ్వండి, 5 ఇంచెస్ లూజ్ అనేది పఫ్ కోసం తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ కూడా ఒక 4 ఇంచ్ 3.5 ఇంచులు అనేది పెట్టేసుకున్నాము. ఇక్కడ అనేది స్ట్రైట్గా 4 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మార్కింగ్ అనేది చేస్తున్నా కదా, ఇట్లా మీకు అర్థం అవ్వకపోతే ఇంకోసారి మనకు వెనక్కి వెళ్ళేసి మళ్ళీ చూడండి, ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడ లూజ్ కుట్లల్లోకి అనేది మనకు మార్జిన్ 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాము. ఈ ప్యారెట్ గ్రీన్కి మనకు కింద బార్డర్ వచ్చేసి ఈ పట్టు అనేది పింక్లో ఉంది కదా, అది అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎలాగనేది ముఖ్యంగా కొత్త వారి కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. ఇట్లా మనము కింద అనేది కుచ్చు కోసం మనము తీసుకున్నాం కదా లూజ్ అనేది ఒక 5 ఇంచి, ఇక్కడ 5 ఇంచ్ అనేది మనకు కుచ్చు కోసం పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు 4 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా లూజ్ అనేది 4-5 దాకా తీసుకున్నాం కాబట్టి మనం ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. కింద నేను అనేది లూజు అమ్మాయి హ్యాండ్ లూజ్ అనే దాన్ని బట్టి నేను తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రానే, 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకు అనంటే మనం అలా పెట్టుకోవడం వలన కొంచెం అటు ఇటు వచ్చినా కానీ మనము తీసేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం కుచ్చు అనేది ఇప్పుడు ఈ పైన ప్యారెట్ గ్రీన్ అనేది మనకు ఒరిజినల్గా కరెక్ట్గా ఉందన్నమాట. ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ అనేది కచ్చా అనేది పెట్టేసుకొని దీనికి లైనింగ్ కూడా మనకు పింకు కింద కావాలి కాబట్టి మనకు సేమ్ ఈ విధంగా లైనింగ్ అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక పాదం అంత వెడల్పులో మనము ఇక్కడ పఫ్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ మనం కనపడకుండా ఆ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచి ఒక కుచ్చు అనేది ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను నేను, లూజ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు అనంటే మనం పఫ్ అనేది పెట్టుకున్నప్పుడు అటు ఇటు అనేది మనం 5 ఇంచ్ లూజ్ అంటే 10 ఇంచెస్ అయితే వస్తుంది కదా, మనకు మధ్యలో కుచ్చు భాగం అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, అది అనేది మనకు
అటొకటి ఇటొక కుచ్చు అనేది పెట్టేసుకుంటే మనకు ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఆ లూజ్ అనేది కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ అటొకటి ఇటొకటి ఎక్స్ట్రా అనేది పెట్టేసుకుంటే మనకు ఒక 1/2 ఇంచి 1 ఇంచి దాకా తగ్గుతుంది. దాన్ని కూడా మీరు బేస్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు ఎంత వెడల్పు కావాలనేది నేను 2.5 అయితే పెట్టేశాను. అంచు భాగం అన్నమాట ఇది వెడల్పు. మీరు 5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఈ కింద పట్టి అంటే మనకి కొన్ని శారీస్కి పెద్ద బార్డర్ అనేది వస్తుంది కదా, ఎల్బో హ్యాండ్ వరకు కూడా మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. బుగ్గ అనేది హ్యాండ్స్కి సేమ్ ఇలాగే పెట్టేసుకుని మనకు కింద పట్టి మాత్రం ఇది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు. ఈ భాగం వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ అనేది వచ్చేసింది కదా, మనకు ఆ ప్యాచ్ అనేది నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా థ్రెడ్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలా. ఏదైతే మనం వేయాలనుకుంటున్నామో ఆ పైపింగ్ అనేది మనం ఇలా తయారు చేసి పెట్టుకొని ముందుగానే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మొత్తం లాస్ట్లో ఫ్రాక్ అనేది మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. కింద పార్ట్ వచ్చేసి మనకు శారీలో కడ్డీ బార్డర్ అనేది వచ్చేసి శారీకి బుట్టమ్ అనేది వచ్చేసి చాలా బాగుందండి ఈ ఫ్రాక్ అనేది. అమ్మాయి కోసం శారీ ఉంటే వాళ్ళది శారీ అనేది స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నారు. మనం కూడా ఇలాంటి ఫ్రాక్స్ అనేవి మనకు ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా, కొంతమంది శారీస్ అనేది మనకు కట్టి కొంచెం బోర్ కొట్టినట్టు అట్లా ఉంటాయి కదా, ఆ శారీస్ అనేవి కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పైన అనేది మనం పఫ్ అనేది పెట్టుకున్నాం కదా, కచ్చా పీస్ అనేది పఫ్ కోసం ఈ విధంగా మనకు అక్కడి నుంచి కరెక్ట్గా మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా ఇవి అనేది నీట్గా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మనకు ఈ పఫ్ అనేది మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా పఫ్ అనేది మనకు ఇక్కడ కనబడుతుందన్నమాట. మనం వేసుకున్నప్పుడు ఈ విధంగా మనకు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకా చాలా నీట్గా కనపడుతుంది. ఈ విధంగా నేను అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కచ్చా అనేది పెట్టేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకు ఈ విధంగా ఇవి కూడా ఒకే లెవెల్లో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ బ్లౌజెస్కి అలాగే ఫ్రాక్స్కి మనకు ఎలాగైనా మనం వేసుకునే దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ హ్యాండ్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఈ పట్టు పీస్ అనేది కింద సగంకి చేసుకొని మనం అనేది సెంటర్ చూసుకొని సెంటర్ నుండి మనం పెట్టుకోవాలన్నమాట. మనకు ఒరిజినల్ పీస్ ఒరిజినల్ కరెక్ట్గా కొలత అనేది మనకి గ్రీన్ అన్నమాట. మనం కొలత అనేది పెట్టి కటింగ్ అనేది వీటిని కటింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ అనేది మనకు బాడీ మెజర్మెంట్ను బట్టి హ్యాండ్ లూజ్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా ఒక కుచ్చు అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. మనకు ఇక్కడ ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, అక్కడ అనేది 1.5 ఇంచి లూజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మనం అనేది కొంచెం ఇక్కడ అటు ఇటు అనేది పెట్టుకుంటే ఒకటి ఎక్స్ట్రా అనేది మనకు యాడ్ అవుతుంది, తగ్గిపోతుంది అన్నమాట. కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం 1 2.5 అంత పొడవులో ఈ లూజ్ అనేది పెట్టుకున్నాం కాబట్టి
మనకు ఓన్లీ ఈ గోల్డ్ భాగం మాత్రమే కనపడాలి. పింక్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇది పైపింగ్ అనేది సేమ్ ఈ లూజ్ అనేది మనకు 15 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. మనకు అమ్మాయికి 10 ఇంచ్ లూజ్ కాబట్టి అటు ఇటు మిగతాది పోతుందన్నమాట. 2.5 లూజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా పైపింగ్ అనేది సేమ్ ఆ హ్యాండ్కి వేసుకున్నట్లుగానే నేను డబల్ పాదం మీదనే వేస్తున్నాను అన్నమాట. ఈ పైపింగ్ అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. 10 నంబర్ కానీ 12 నంబర్ కానీ ఈ థ్రెడ్ అనేది తీసుకొని రెడీ చేసుకునేది ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో అనేది కొంచెము లెంత్ ఎక్కువగానే ఉంటుంది. మీరు ఫుల్గా ఇలా డిజైనర్ ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవాలి అని అనుకుంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో అనేది, మీకు నీట్గా ఫుల్ వీడియో అన్నమాట. ఇది ఫ్రాక్ మొత్తం కూడా ఏ విధంగా మనం పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నది ఉందన్నమాట. మీరు ఇలాంటి డిజైనర్ ఫ్రాకు నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట. చాలా ఈజీగా అర్థమైపోతుందన్నమాట. సేమ్ ఇదే ఈ విధంగా మనము 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము. చాలా నీట్గా వచ్చాయి కదా ఫినిషింగ్ అనేది. ఈ విధంగా మనము ఈ 2 హ్యాండ్స్ అనేది రెడీ అయ్యాయి. ఇప్పుడు మనము మొత్తం 8 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట పొడవు. ఈ కింద పీస్ అనేది 2.5 పొడవు అనేది. ఈ విధంగా మనకు ఇప్పుడు యోక్ పార్ట్ అనేది బాడీ పార్ట్ ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము. నెక్ అనేది 5 ఇంచెస్కి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్ నెక్కి మనం పైపింగ్ అనేది సేమ్ గ్రీన్ పీస్ అనేది మనం వేసుకుంటున్నాము. థ్రెడ్ పైపింగ్ రౌండ్ నెక్కి ఈ విధంగా ఒక పాదం అంత వెడల్పులో మనము చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఏదైనా కొంచెం ఎక్కువ మనం లోపలికి మడత అనేది లేకుండా చూసుకుని మనం ఈ విధంగా మడిచేంత మాత్రమే పెట్టేసుకుని మిగతాది కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఏదైనా కొంచెం టెక్నిక్గా ఆలోచించి ఫినిషింగ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నెక్ పార్ట్ అనేది మనం ఇట్లా నీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇవి టక్స్ అనేది మనం వేసుకోవాలి. ఒక 3.5కి అయితే మనం టక్స్ అనేది వేసుకోవాలి, సింగిల్ డాట్ అనేది. ఈ విధంగా మనము 2 డాట్స్ అనేవి వేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ భాగం అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం డిజైనర్ నెక్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనము రెండు కూడా మళ్ళీ ఒకసారి షోల్డర్స్ చంకా భాగము చెక్ చేసుకోవాలన్నమాట, తేడా అనేది రాకుండా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము క్యాన్వాస్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఫ్యూజన్ పేపర్ నెక్ అనేది చూద్దాము. నెక్ విడత అనేది 9 ఇంచెస్ అన్నమాట. 9, 8.5లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 3 ఇంచెస్కి అయితే నెక్ విడత అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ అనేది 3 ఇంచెస్ అన్నమాట. ఫ్రంట్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ అనేది మనము సగానికి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద పార్ట్ వచ్చేసి ఈ విధంగా సగానికి చేసుకొని మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ భాగం వచ్చేసి నేను 2 ఇంచెస్ 2.5 పెట్టాను కదా, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచాను అన్నమాట. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది ఎందుకు మీకు తేడా రాదా అని. తేడా అనేది రాదన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే పెట్టేసుకుంటే తేడా అనేది రాదు. ఎందుకు అని అంటే బ్యాక్ సైడు మనకు షోల్డర్స్ అనేది కొంచెం ఎత్తు భాగంలో ఉంటాయి కాబట్టి మనకు వీపుకి ఈ విధంగా మనకు రౌండ్ అనేది తిరిగి ఉంటుంది కాబట్టి మనకు ఏమీ అవ్వదన్నమాట. ఇట్లా ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనము ఈ విధంగా డైమండ్ షేప్ కానీ మనకు నచ్చిన షేప్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఇక్కడ ఇదంతా ఒక 1 ఇంచ్ దాకా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మనము సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుని జారిపోకుండా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇదివరకు వీడియోలలో మన ఛానల్లో నెక్ అనేది ఫ్యూజన్ పేపర్ మీద సపరేట్గా క్లాత్ మీద నేను అంటించుకొని హెమ్మింగ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు నేను అనేది ఈ విధంగా మనం అనేది నెక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఈ పైన ఈ యోక్ పార్ట్ ఈ పీస్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ లైనింగ్కి అంటించుకుంటున్నాను అన్నమాట. ఈ పీస్ అనేది మనకు పట్టు పీస్ అనేది మందం ఉంటుంది కదా, మనం వేసినా కానీ లైనింగ్ అనేది అంటుకుంటుంది కాబట్టి అది కనపడదు అన్నమాట. ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది డైరెక్ట్ అనేది మనం వేసేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం అనేది ఫ్యూజన్ పేపర్ మీద ఐరన్ చేసుకుంటే ఈ ఫ్యూజన్ పేపర్కి గమ్ ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే మనకు ఇప్పుడు మనకు బ్లౌజెస్ కానీ మోడల్ బ్లౌజెస్కి ఆ విధంగా నేను సపరేట్ క్లాత్కి నేను యాడ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలని చెప్పేదాన్ని కదా. మనకు ఇలా మందం ఉన్న క్లాత్లకైతే మాత్రం డ్రెస్సెస్కి కానివ్వండి, ఇట్లా బాడీ పార్ట్కి కానివ్వండి, ఈ విధంగా మందం ఉంది కనబడదు ఈ ఫ్యూజన్ పేపరు మనకి అని అనేటప్పుడు మనం ఈ విధంగా కూడా డైరెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ లట్కన్స్ అనేవి మనము యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనము ఎలా స్టిచ్ చేసామో కూడా తెలియనట్లుగా మనము ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ అనేది కనపడుతుంది కదా, ఆ కార్నర్ దగ్గర మనం పెట్టేసుకుని రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా ముందుగానే రఫ్ చేసుకొని మనము లట్కన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇంకా కుట్టడానికి మీకు ఈజీగా ఉండే ప్రాసెస్ అనేది నేను చెప్తున్నాను. ఇలా రఫ్ చేసుకుని మనం 2 సైడ్స్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒరిజినల్ పీస్ అనేది మనకు బాడీ పార్ట్ అనేది ఉంది కదా, అది తీసుకుని ఉల్టా సీదా అనేది చూసుకుని మనము సీదా మీద నుంచి పెట్టేసుకోవాలన్నమాట. ఇది సీదా అన్నమాట. ఈ సీదా మీద నుంచి మనకు ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అనేది ఇటు సీదానే ఉండాలి, ఇటు సీదానే ఉండాలి. మనకు ఇటు చూసినా ఉల్టానే ఉండాలి, మళ్ళీ అటు చూసినా కూడా ఉల్టానే ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
మనము ఇప్పుడు రివర్స్ అనేది చేసుకుంటాం కదా, రివర్స్ అనేది చేసినప్పుడు నెక్ పార్ట్ అనేది తిప్పినప్పుడు మనకు అనేది సీదా వస్తుంది. ఈ క్యాన్వాస్ ఇప్పుడు ఈ ఫ్యూజన్ పేపర్ అనేది మనకు అంటించుకునేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా మనకి ఇప్పుడు ఇది ఉంది కదా మనకు పేపర్ అనేది ఫ్యూజన్ పేపర్, దాని మీద నుండి కింద మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది మనం లట్కను అటాచ్ చేసుకున్నాం కదా, అది కనపడకుండా ఇక్కడ మీరు స్టిచ్చింగ్ చేసుకునేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట స్టిచ్చింగ్ అనేది. చాలామంది ఈ స్టిచ్చింగ్ అనేది తెలియక చాలా ఉంటారని కదా, ఒక ఐడియా కోసం ఇలాంటి వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. మనకు ఇంట్లో ఉండి మనకు బొటిక్లో ఏ విధంగా స్టిచ్ చేస్తారు అన్నది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు బొటిక్ స్టైల్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మనది కూడా షాప్ ఉంది బొటిక్లో, నేను అనేది టైం చూసుకుని మరీ అదే పనిగా వీడియోస్ అనేది చేస్తున్నాను అన్నమాట. మీరు ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా కచ్చా పీసులు అనేది పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం కచ్చా పీసులు అనేది పెట్టుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో మాత్రమే క్లాత్ అనేది ఉంచుకొని ఈ విధంగా మనం తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకుంటే మనం లోపల సైడ్ నుంచి మనం ఎలా స్టిచ్ చేసాము అన్నది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట. ఇది లోపల నుంచి మనకు థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇట్లా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి, లేదు అని అంటే ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. నేనైతే ఐరనే చేస్తాను. ఇక్కడ మనం ఇట్లా ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఫినిషింగ్ చేసుకుని ఒకసారి ఐరన్ అనేది చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఎడ్జ్కి అనేది కుట్టు వేసుకోవాలన్నమాట. వారకి వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎంత వీలైనంత ఎడ్జ్కి అనేది మనకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది పెట్టకుండా ఎడ్జ్కి అనేది వేసుకుంటూ రావాలి. మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ అనేది మనం అటాచ్ చేసుకుందాము. ఇట్లా మనకు ఈ బాడీ పార్ట్ అనేది క్రాస్ తిరగకుండా ఇట్లా చెక్ చేసుకుని కింద నుండి మనం అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. స్టిచ్చింగ్ వీడియోస్, బ్లౌజెస్ కానివ్వండి, అట్లాగే మోడల్ బ్లౌజెస్, నెక్స్, ఈ విధంగా పైపింగ్ బ్లౌజెస్, ఇలా చాలా మోడల్స్ అనేవి నేను పెడతా ఉంటాను. చూసి నేర్చుకోండి. ఇంట్లో ఉండి ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. కటింగ్ వీడియోస్ కూడా నేను టైం చూసుకుని నేను కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నాకు షాప్లో స్టిచ్చింగ్ చేసి ఇవన్నీ ఎడిట్ చేసుకొని ఇట్లా చేసుకోవడానికే నాకు టైం అనేది కొంచెం సెట్ అవ్వట్లేదు. చూసుకొని నేను కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మనకు అంతా అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా అటాచ్ చేసుకుని మనం మొత్తం సైజ్ చేసుకోవాలి. మెయిన్గా ఇలా సైజ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనము చంక దగ్గర, నడుము దగ్గర, కింద టక్స్ దగ్గర మనం ఎక్కడైతే కచ్చా అనేది కొలత ప్రకారం మనం
కటింగ్ చేసుకుంటామో అక్కడ అనేది మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా మనం ఒకసారి మళ్ళీ నెక్ భాగము, షోల్డర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని సెంటర్కి మనకి ఎక్కువ తక్కువలు ఏవైనా ఉంటే మనం సైజ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి టిప్స్ అనేవి ఎవరు కూడా చెప్పరు. నేను అనేది మీకు ఇలాంటి టిప్స్ మీరు పాటిస్తూ ఉంటే వర్క్ అనేది చాలా నీట్గా అయితే మనకు ఎక్కడ అటు ఎంత ఉందో ఇటు ఎంత ఉందో అట్లా మనకు అనేది ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఈ డిజైనర్ ఫ్రాక్ అనేది ఇప్పుడు లెహెంగాస్ కానీ ఇలాగే స్టిచ్ చేస్తున్నారు. ఇప్పుడు లెహెంగాకి కింద ఫ్రిల్స్ అనేవి ఐరన్ ప్లీట్స్ అనేవి పెట్టి చేస్తున్నారు కదా, అలాంటి ఫ్రాక్ అన్నమాట ఇది. మీకు ఈ వీడియో లాస్ట్లో నేను ఫ్రాక్ మోడల్ మొత్తం కూడా నేను ఒక వీడియో చూపిస్తాను. ఫుల్ లెంత్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఇలా మనం అనేది టక్స్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ ఈ టక్సే కాకుండా ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. వీళ్ళు ప్రిన్సెస్ కట్ వద్దు చిన్నమ్మాయి అని చెప్పేసి మనకి వద్దని చెప్పారు. మనం ఎలాగనంటే కస్టమర్ ఏదైతే చెప్తారో ఆ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. నేను ఇట్లా మనం కొంచెం అటు ఇటు చెక్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా భుజాలు, షోల్డర్స్ అనేది ఇలా మనము 2 స్టిచెస్ అనేది వేసుకుని ఇంటర్లాక్ మిషన్తో మిషన్ అనేదితో మనం ఓవర్లాక్ అనేది ఉంది కదా, ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ మిషన్ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకొని చూడండి ఎలాగన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా షోల్డర్స్ అలాగే సైడ్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మనం ఈ విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఓవర్లాక్ అనేది వేసాను. ఈ ఓవర్లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ సైడ్ తిప్పుకోకుండా బ్యాక్ సైడ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి మనకు జాయిన్ చేసుకున్న పీస్ అనేది పల్లీ పీస్ అనేది ఉంది కదా, ఆ పీస్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర నుండి మనం చెక్ చేసుకుని కుచ్చుళ్ళ దగ్గర నుండి మనం ఒకసారి ఇది పఫ్ హ్యాండ్స్ కదా, కొంచెం తేడా అనేది రాకుండా ఇట్లా మనం చెక్ చేసుకుని చంక వైపు నుంచి ఏదైనా ఉంది అని అంటే మనం పఫ్ అనేది పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఇంకా పెట్టేసుకున్నాం కదా కొలత ప్రకారం అని చెప్పేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోకూడదు. ఎంతకైనా ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఒక కుచ్చు అనేది పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ తక్కువలు అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా మనము హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ ఇదే విధంగా మనము అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుంటుందండి, డిజైనర్ ఫ్రాకు. ఓల్డ్ శారీస్ కానివ్వండి, లేదు అని అంటే కొత్త శారీస్ కానివ్వండి, మనము తీసుకొచ్చి ఈ విధంగా పిల్లలకు కానీ మనకు కానీ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా పఫ్ హ్యాండ్స్ అన్నమాట, బాహుబలి హ్యాండ్స్లో షార్ట్ హ్యాండ్స్ అన్నమాట ఇవి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, చెక్ చేసి చూసుకోండి. ఈ విధంగా ఇంటర్లాక్ అనేది వేసుకొని మనము నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా బాడీ పార్ట్ అంతా కూడా అయిపోయింది కదా, నేను కింద పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. లెంతీ అవుతుంది కాబట్టి వీడియో అనేది నేను ఎలా అటాచ్ చేస్తానన్నది చూడండి. ఒక సైడ్ మాత్రము మనము అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు హ్యాండ్ ఎంత లూజ్ ఉందన్నది చూసుకుని మెజర్మెంట్ ప్రకారం ఇట్లా మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 అయితే ఉంది.
విధంగా మనకు మార్జిన్ అనేది పెట్టేసుకుని చంక దగ్గర నుండి కరెక్ట్గా ఇట్లా మనకు పెట్టేసుకుని కచ్చా అనేది పై పార్ట్కే మనం అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసాము కదా, కొలత ప్రకారము మెజర్మెంట్ ప్రకారము ఈ విధంగా ఒక 2 కుట్లు అనేది మనము సైడ్స్కి 2 కానీ 3 కానీ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం అనేది సైడ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలన్నది చూపిస్తాను. బోటిక్లో సేమ్ ఇదే ప్రాసెస్సే ఉంటుందన్నమాట. ఇట్లా మనకు ఒక లాస్ట్ అనేది ఎంత మనమైతే ఉంచుకోవాలన్నది 1.5 కానీ 2 ఇంచు కానీ మనం ఈ విధంగా కుట్లల్లోకి ఎక్స్ట్రా అనేది పెట్టుకొని క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇంటర్లాక్ అనేది చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు ఇదంతా నడుము అనేది ఎంత ఉంది అన్నది ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఒకసారి అట్లా కొలుచుకొని మీరైతే ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మనకు నడుము అనేది మీరు ఈ విధంగా తీసుకుని మనకు కింద అనేది మనం ఫ్రిల్స్ పెట్టి మనం రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఆ రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనకు నడుము అనేది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది కూడా సెంటర్ నుండి మనం లాస్ట్ నుండి కాకుండా మనకు నడుము అనేది ఈ విధంగా నేను అనేది లైనింగ్ కింది పార్ట్ ఉంది కదా, ఈ విధంగా ఫ్రిల్స్ ఐరన్ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసి పెట్టాను అనమాట. నేను వీడియో అనేది ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది, చూడరు కదా మళ్ళీ, అందుకని చెప్పేసి ఇలా సగానికి కచ్చా పీస్ అనేది పెట్టేసుకుని మనము సెంటర్ అనేది ఉంది కదా ఇక్కడ నుంచి అన్నమాట ఇలా చూసుకుని మనం చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే నేను ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ అనేది 1 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది, ఏమీ కాదు. పాప అనేది సన్నగా ఉంది కాబట్టి ఏమీ అవ్వదు. ఇలా మనము చెక్ చేసుకుని నడుము అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కింద మనము క్రాస్ లంగ్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా మనము నడుముకు అనేది ఆల్రెడీ మనకు ఐరన్ ప్లీట్స్ అనేవి వచ్చాయి కదా, అట్లా ఐరన్ ప్లీట్స్ అనేవి మనకు నడుముకు కుచ్చు అయితే పెట్టేసాం కదా, ఆ కుచ్చు అనేది ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి నేను అనేది క్రాస్ లంగా ఏదైతే ఉంటుందో మనకు శారీ పెట్టుకోట్ ఉంటుంది కదా మనం వేర్ చేసేది, ఆ విధంగా నేను క్రాస్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేశాను అన్నమాట. నడుముకి ఎక్కువ అనేది మనకు కింద లూజు ఎంత కావాలన్నా కూడా అంత లూజ్ అనేది వస్తుంది పిల్లలకి. నడుము దగ్గర అనేది మనం ఇప్పుడు కుచ్చు అనేది పై భాగం అనేది పెట్టాం కదా ఒరిజినల్ పీసు, అలా మనం కుచ్చు అనేది పెట్టుకుంటే ఇంకా చాలా మందం అయిపోతుంది అన్నమాట. అట్లా పిల్లలు బరువు అనేది వేసుకోలేరు కాబట్టి నేను అనేది క్రాస్ బెల్ట్ లంగా అనేది ఉంటుంది కదా, ఆ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకుని ఓవర్లాక్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో. ఇట్లా ప్రతిదీ కూడా మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే మనము మన పనిని బట్టి మనం అమౌంట్ అనేది తీసుకోవాలి. అమౌంట్ కోసం మనం అనేది పని చేయకూడదు. మన పని ఎంత నీట్గా చేసాము అన్నది చూసుకుని మనం అమౌంట్ అడగాలన్నమాట. ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే మనం అమౌంట్ అనేది డిమాండ్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి ఓవర్లాక్ అనేది ఇంటర్లాక్ అనేది వేసాను నేను. ఈ విధంగా మనకు అనేది నడుము ఎంతైతే మనము తీసుకున్నామో అమ్మాయికి మెజర్మెంట్ అనేది ఆ విధంగా చెక్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకుని స్టిచ్చింగ్ అనేది సైడ్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఇట్లా మనం అనేది స్టిచ్చింగ్ వేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది.
కింద మరొక వీడియోలో నేను ఫ్రిల్స్ అనేది ఎట్లా పెట్టుకోవాలి, ఐరన్ ప్లీట్స్ అనేవి కూడా నేను మరొక వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. ఎలా ఐరన్ చేసుకోవాలి, మనము ఏ విధంగా కుట్లు వేసుకోవాలన్నది కూడా కింద పార్ట్ అనేది చూపిస్తాను కొలతలతో. ఈ విధంగా ఈ పీస్ అనేది పై పక్కకే తిరిగేటట్లు చూసుకోవాలన్నమాట. కిందికి అనేది పెట్టకూడదన్నమాట. ఈ విధంగా కిందికి ఒక 2-3 ఇంచెస్ అనేది కిందికి వచ్చే విధంగా మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈడదాకా ఇట్లా స్టిచ్చింగ్ చేసుకొని రఫ్ అనేది చేసేసి తీసేసుకొని కింద పీస్ అనేది సపరేట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ సపరేటు, అదేవిధంగా ఒరిజినల్ పార్ట్ అనేది సపరేటు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. రెండు కలిపి చేయకూడదు ఎప్పటికీ కానీ కూడా, అలా ఈ విధంగా చేయకూడదు. మనం ఎప్పుడైనా కూడా సపరేట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంత కావాలనో అంతవరకే ఉంచుకొని మనము మిగతా పీస్ అనేది సైడ్స్ తీసేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది 1.5-2 ఇంచ్ కంటే ఎక్కువ అవసరం లేదండి. ఎక్స్ట్రా పెట్టినా కూడా ఫినిషింగ్ అనేది రాదన్నమాట. ఫినిషింగ్ అనేది సేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, మనము లైనింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడైతే కుచ్చు పెట్టామో అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి సపరేట్ స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా చాలా వీడియో అనేది లెంతీ అయిపోయింది కాబట్టి నేను చూపించట్లేదండి. మీరు అలా చేసుకోండి. ఈ ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఉంది. ఇలా మొత్తం కూడా ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒక లైక్ చేయండి. మీలాంటి వాళ్ళు కొంతమంది నేర్చుకుంటారు ఇలాంటి వీడియోస్ చూసి. మొత్తం డిజైన్ అనేది ఇలా ఉందన్నమాట. ఫ్రాక్ అనేది చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.